ప్రజలను నిట్టనిలువునా ముంచేస్తోన్న డిజిటల్ సైబర్ మోసాలను అరికట్టేలా అధికార యంత్రాంగాలను క్రియాశీలం చేస్తూ దేశమంతటికి వర్తించే ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. ఈ మోసాలకు ప్రధాన కారణమవుతున్న బ్యాంక్ ఖాతాలు, మ్యూల్ ఖాతాలపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రామాణిక నిబంధనలను 4 వారాల్లోగా సిద్ధం చేసి సర్క్యులేట్ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐకి స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల హైకోర్టుల రిజిస్ట్రార్స్ జనరల్ కు ప్రామాణిక నిబంధనల తుది ప్రతిని పంపించాలని తెలిపింది. ఆర్థిక మోసాలతో ముడిపడిన సైబర్ నేరాలపై సత్వరమే స్పందించి గట్టి చర్యలు తీసుకునేలా ఆయా యంత్రాంగాలను బలోపేతం చేయాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులపై దర్యాప్తు సంస్థలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ విభాగాలు చురుగ్గా వ్యవహరించడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని, వారు కోల్పోయిన డబ్బును తిరిగి వచ్చేలా చేయాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు సుముటోగా చేపట్టిన డిజిటల్ అరెస్టులు, నకిలీ పత్రాల బాధితుల కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి సమర్పించిన స్థాయి నివేదికలపై సంతృప్తి వ్యక్తం చేసింది. సైబర్ నేరాల కట్టడి చర్యల్లో పురోగతి ప్రశంసనీయమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. సైబర్ నేరాల కట్టడి యంత్రాంగాల పరిధిని విస్తృతం చేయాలని, వాటి వేగాన్ని పెంచడంతో పాటు నిరంతర అనుశీలన అవసరమని సూచించింది. కేంద్ర హోంశాఖ పరిధిలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చి గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్, మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం తెలిపింది. వీటి గురించి ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని పేర్కొంది. తద్వారా బాధితులు సత్వర న్యాయం పొందేలా చూడాలని పేర్కొంది. వీటి సైబర్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఏర్పాటు, E0 FIRల నమోదు విషయంలో 18 రాష్ట్రాలు మాత్రమే చర్యలు తీసుకున్నాయని ధర్మాసనం పేర్కొంది.